మ్యారేజ్ అని పెళ్ళి అనే ఒక వ్యవస్థని ఒక వ్యాపారంగా మార్చేయకూడదు. అలా మార్చాలి అనుకున్నప్పుడు అసలు మ్యారేజ్ చేసుకోకూడదు. సో ఎంత సఫర్ అవుతున్నారు అంటే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇలాంటి ముందు వెనక చూసుకోకుండా, ఇంటెన్షన్స్ అర్థం చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మ్యారేజ్ చేసేయడం వల్ల ఇటు హస్బెండ్ ఫ్యామిలీ చాలా అంటే చాలా నలిగిపోతున్నాయి. సో బేసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, బేసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఆన్ దీస్ కేసెస్, ఈ ఫాల్స్ అండ్ ప్రివిలేజ్ కేసెస్ని ఓవర్కమ్ చేయడానికి జడ్జి గారి ముందుకి అదే తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్లో the complaint has been raised with devoid of any reasonable merit and the continuance of the criminal proceedings may lead to abuse of process of law అని చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా, హానరబుల్ జడ్జి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ క్రిమినల్ కేసుని క్వాష్మెంట్ చేయడం జరిగింది. బట్ ది క్రిమినల్ కేస్ ఈస్ పెండింగ్ అగైనెస్ట్ A1కి కూడా మేము క్రిమినల్ కేసు ఈ క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ ది సేమ్ ఆర్గ్యుమెంట్స్, బేసింగ్ ఆన్ ది సేమ్ ఇంటెన్షన్స్ విత్ మ్యారేజ్